నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారనుంది. మరో 2 రోజుల్లో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. చెన్నై, పుదుచ్చేరి మధ్య వాయుగుండం తీరం దాటనున్నట్లు అంచనా వేసింది. దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉత్తరాంధ్రలో మోస్తారు వానలు పడనున్నట్లు తెలిపింది. వాయుగుండం నేపథ్యంలో తీరం వెంబడి భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. అన్ని పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడలూరు, మైలాడుదురై, తిరువారూరులో కుండపోత వర్షం కురిసింది. దీంతో ఇవాళ 3 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. నాగపట్నం జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. మరో 48 గంటల పాటు అతి భారీ వర్షాలు కురిశాయి. చెన్నైతో పాటు 12 తీర ప్రాంత జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. తమిళనాడు, పుదుచ్చేరిలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఇవాళ, రేపు తమిళనాడులోనే 3 జిల్లాలు, పుదుచ్చేరిలోనే కారైకల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రస్తుతం తుఫాన్ తమిళనాడులోనే నాగపట్నం నుంచి 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాబోయే 2 రోజుల్లో తమిళనాడు తీరానికి తుఫాన్ దగ్గరగా రానున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఫెంగల్ తుఫాన్ కు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. ఇది నాగపట్నానికి 470 కిలోమీటర్ల దూరంలో, అలాగే పాండిచ్చేరికి 580 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి 670 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతుంది. ఇది స్థిరంగా కొనసాగుతూ శ్రీలంక వైపుగా పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో ఇప్పటికే చెన్నై చుట్టుపక్కల ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ ప్రాంతంలో పాఠశాలలకు ఈరోజు, రేపు కూడా సెలవు ప్రకటించారు. ఇక దక్షిణ కోస్తా పైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈరోజు చెదురుమదురు వర్షాలు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కురుస్తాయని, రేపటి నుంచి ఈ ప్రాంతాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. తీరం వెంబడి గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే తీర ప్రాంతాలలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ తీవ్ర వాయుగుండం మరో 12 గంటల తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. తుఫానుగా మారిన తర్వాత దక్షిణ కోస్తా పైన దీని ప్రభావం కనిపించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇప్పటికే ఈ తుఫాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అనే అంశంపైన ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూనే రైతులు కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల వరి పైరును కోసేశారు. ఈ ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ కోతలు పూర్తి కాని పొలాలు ఏమన్నా ఉంటే మరో 2 రోజులు ఈ కోతలను వాయిదా వేసుకోవాలని కూడా రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సూచిస్తోంది. మరో 3 రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని, 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా రేపు, ఎల్లుండి మాత్రం దక్షిణ కోస్తాల్లో చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు కోస్తా ప్రాంతంలోని మిగతా జిల్లాలలో
ఆకాశమంతా మేఘావృతమై ఉంటుందని, చలిగాలుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.